అన్ని పాములు విషపురుగులు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం. ఎవడు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జట్టు కట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడైనా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ధ అప్రయోజకుడు. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. అధైర్యం ఆవహిస్తోందని లేసమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం. మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కాని జన్మతః కాదు. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. మీ సంతానానికి 5 ఏళ్లు వచ్చేవరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి. ఆ తరువాత 5 ఏళ్లు ఏదైనా తప్పు చేస్తే వారిని కఠినంగా దండించండి. కాని 16 ఏళ్లు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దైన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు. ఈ ప్రపంచంలో 2 ప్రబలమైన తిరుగులేని శక్తులు. ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం. విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది ఉంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్యాగంధం కలిగి ఉంటే అందం లేదని, వయస్సు మళ్లుతోందని మదన పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే అది అన్నింటినీ కప్పిపెడుతుంది. అందరూ యూట్యూబ్లో సమయాన్ని వృధా చేసే వీడియోస్ చూస్తుంటే మీరు మాత్రం మంచి విషయాలు నేర్చుకోవాలని ఇక్కడి వరకు చూసిన మీ ఆలోచనలని నేను ప్రశంసిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.